ఉత్కంఠభరిత పరిణామాల మధ్య ముఖ్యమంత్రి టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ పార్టీ అభ్యర్థులను ప్రకటించారు. పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మంత్రి కేటీ రామారావు, ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఇతర మంత్రులతో కలిసి అభ్యర్థులు శాసనసభలో రిటర్నింగ్ అధికారి నరసింహాచార్యులకు తమ నామినేషన్ పత్రాలను అందజేశారు. ఒక్కో సభ్యుడిని 10 మంది ఎమ్మెల్యేలు బలపరిచారు. పత్రాలను నేడు పరిశీలిస్తారు. ఏకగ్రీవమవుతున్నందున అభ్యర్థులు గెలిచినట్లు అధికారులు ఈ నెల 22న ప్రకటించి ధృవీకరణ పత్రాలను జారీ చేయనున్నారు. ఓకేనా? ధాన్యం కొనుగోళ్ల విషయంలో ఎన్ని రోజులు బీజేపీ టీఆర్ఎస్ పార్టీ నేతల మధ్య మాటల యుద్ధాలే నడిచాయి. ఇప్పుడు ఒకరిపై ఒకరు దాడులు చేసుకునేంత వరకు వెళ్లింది. నల్గొండ, సూర్యాపేట జిల్లాలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ పర్యటన సందర్భంగా హింస చెలరేగింది. మొదటి రోజున బీజేపీ టీఆర్ఎస్ నేతలంతా ఒకరిపై ఒకరు కోడిగుడ్లు, రాళ్లు విసురుకుంటే రెండో రోజు ఏకంగా కర్రలతోనే దాడులకు సిద్ధమయ్యారు. బండి సంజయ్ చివెంల ఐకేపీ సెంటర్ సందర్శన సమయంలో ఓ ఆటోలో పెద్ద ఎత్తున కర్రలు లభ్యమయ్యాయి. ఆ కర్రలన్నింటినీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆటో డ్రైవర్ను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. కాగా ఇరు వర్గాల మధ్య జరిగిన దాడుల్లో బీజేపీ టీఆర్ఎస్ నేతలతో పాటు పోలీసులు, మీడియా ప్రతినిధులు కూడా గాయపడ్డారు. మెమరాండం ఇచ్చేసాక మాట్లాడారు. మెమరాండం ఇచ్చేసి ప్రభుత్వ పనులు చేసిన వారంతా ఆర్థికంగా నష్టపోతున్నారని మాజీ మంత్రి వైసీపీ ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం నిర్ణయించిన ఎస్ఎస్ఆర్ రేట్లు సరిగా లేవని ఆయన అభిప్రాయపడ్డారు. సిమెంట్ ధరలు బయట మార్కెట్లో మండిపోతున్నాయని చెప్పారు. శ్రీకాకుళంలోని పార్టీల కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ మెప్పు కోసం తప్పుడు సలహాలను ప్రభుత్వ పెద్దలకు ఇవ్వొద్దని అధికారులకు సూచించారు. అధికారుల తీరుతో ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తోందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ విషయాలను తాను పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దృష్టికి తీసుకెళ్లినట్లుగా ధర్మాన ప్రసాదరావు చెప్పారు. అంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి వారికి పని కల్పించేదానికి ప్రభుత్వం కల్పించినటువంటి, రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కలిపి చేస్తున్నటువంటి పథకం. ఈ జిల్లాలో ఎక్కువ పని దినాలు వస్తూ ఉంటాయి.
రాష్ట్రంలో ఉండేటువంటి ఇతర 12 జిల్లాల కంటే శ్రీకాకుళం జిల్లాలో పని దినాలు ఎక్కువ వస్తాయి. దానికి కారణం ఈ కూలి మాత్రమే ఆధారంగా జీవిస్తున్నటువంటి కుటుంబాలు అనేకం ఉండడం వల్ల ఇది జరుగుతుంది. ఆ విధంగా మన జిల్లాకు మన కూలీలు ఎక్కువ పని దినాలు చేయడం వలన వచ్చినటువంటి మొత్తానికి అదనంగానే ఇతర జిల్లాల కంటే ఎక్కువ మొత్తం వస్తుంది. అది నేను చెప్పదలుచుకున్నాను. కానీ అది వినియోగించుకోవడంలో మన జిల్లా వెనుకబడి ఉందని నేను మనవి చేస్తున్నాను. ఇది జిల్లాలో ఉండేటువంటి పార్టీ పెద్దలతో, కార్యకర్తలతో, ఇటీవల ఎన్నికైనటువంటి ఎంపీటీసీలతో, సర్పంచులతో, ఎంపీపీలతో, జడ్పీటీసీలతో మాట్లాడినప్పుడు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాల్సినటువంటి అంశాలు నా దృష్టికి కొన్ని తీసుకొచ్చారు. ఉదాహరణకి నరేగా కింద ఒక స్కూల్ బిల్డింగ్ చేపట్టాం, ఒక రెవెన్యూ బిల్డింగ్ చేపట్టాం. గ్రామాల్లో మనం కొత్తగా ఇచ్చినటువంటి వ్యవస్థకు గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు బిల్డింగ్స్ సమకూర్చాలని నిర్ణయం తీసుకుని చాలా అందమైన డిజైన్, అది చాలా పెద్ద సదుపాయం. అది నిర్మాణం చేయడానికి మనం శాంక్షన్ ఇచ్చాం. అలాగే దాని పక్కన రైతు భరోసా కేంద్రానికి శాంక్షన్ ఇచ్చాం, వెల్నెస్ సెంటర్కి శాంక్షన్ ఇచ్చాం. ఒక సాధారణమైన గ్రామ పంచాయతీకి ₹1 కోటి నరేగా నుంచి, అంటే ఈ మెటీరియల్ కాంపోనెంట్ నుంచి వచ్చినటువంటి మొత్తాన్ని ఖర్చు పెట్టడానికి నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. ఆ మేరకు పనులు కూడా చేపట్టడం జరుగుతుంటే ఏం జరుగుతుంది? ఎందుకు పనులు జరగడం లేదు? నేను అనేక సార్లు ఈ విషయం చాలామందితో మాట్లాడినప్పుడు గ్రౌండ్ లెవెల్ రియాలిటీస్ చాలా ఉన్నాయి దీంట్లో. ఒక ప్రోగ్రాం ప్రభుత్వం తలపెట్టినది, ముఖ్యమంత్రి గారు ప్రతిష్టగా భావించినటువంటి ఈ ప్రోగ్రాం ఎందుకు మనం కంప్లీట్ చేయలేకపోతున్నాం అనేటప్పుడు వెలుగులోకి వచ్చినటువంటి అంశాలు చాలా ఉన్నాయి. ఒక పని చేయడానికి ముందుకు వచ్చినటువంటి కాంట్రాక్టరో, ప్రతినిధో, గత ఏజెన్సీయో, వారికి ఉన్నటువంటి ఇబ్బందులు ఏంటంటే, సిమెంటు లోకల్ మార్కెట్లో ₹380 ఉంటే దీంట్లో ₹280, ₹200 ఉంటే ఎలా? దానికి గాను రాష్ట్ర ప్రభుత్వం ఒక ఏర్పాటు చేసి సిమెంట్ సప్లై చేస్తుంది. కానీ సిమెంట్ సప్లై జరగడం లేదు ప్రాపర్గా. అంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి వారికి పని కల్పించేదానికి ప్రభుత్వం కల్పించినటువంటి, రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కలిపి చేస్తున్నటువంటి పథకం. నెల్లూరు కార్పొరేషన్ సహా 13 మున్సిపాలిటీలు, నగర పంచాయతీలతో పాటు మరో 10 మున్సిపాలిటీల్లో ఖాళీగా ఉన్న డివిజన్లు, వార్డులకు జరిగిన ఎన్నికల ఫలితాలు నేడు వెలువడనున్నాయి. ఆయా మున్సిపాలిటీలో 325 డివిజన్లు, వార్డులకు ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. 325 స్థానాలకు 1206 మంది అభ్యర్థులు పోటీ పడ్డారు. ఓట్ల లెక్కింపునకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. మొత్తం 23 కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు జరగనుంది. అన్ని కౌంటింగ్ కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు ప్రక్రియ మొత్తాన్ని వెబ్ కాస్టింగ్, వీడియోగ్రఫీ, సీసీ కెమెరాల ద్వారా చిత్రీకరిస్తున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని తెలిపారు. అన్ని పార్టీల పోలింగ్ ఏజెంట్ల సమక్షంలోనే పోలింగ్ జరిగిందని, రీపోల్ నిర్వహించాలన్న వినతులు అందలేదని తెలిపారు. యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మల రామారం మండలంలో జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి పలు అభివృద్ధి పనులకు సందర్శించారు. బొమ్మల రామారం, మాలారం పిహెచ్సిలోని ఫీజోమీటర్ బోరుబావిని ప్రారంభించారు. పిహెచ్సిని పరిశీలించి ఆసుపత్రిలో అందిస్తున్న వైద్య సేవలు, పరిసరాలు బాగున్నాయని ప్రశంసించారు. వాలుగోడలకు సూచనలు, పట్టికలను, వ్యాక్సినేషన్ చేసిన పత్రాలను అతికించాలని సూచించారు. నాగినేనిపల్లి గ్రామంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని, పల్లె ప్రకృతి వనం, వైకుంఠధామాలను పరిశీలించి ఆ గ్రామ సర్పంచ్ బీరప్పను అభినందించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలలో రైతులు ఇబ్బందులు పడకుండా చూసుకోవాలని అన్నారు.
డిఫరెంట్లీ ఏబుల్డ్ పీపుల్ కానీ ఇట్లా మీకు ఫీల్డ్ లెవెల్లో పోయి విక్టమ్స్గా కొంతమంది చేస్తున్నారు. అది డెఫినెట్లీ మంచి మంచి ఫొటోస్ యూ పుట్ వన్ వాల్ ఫుల్ ఆఫ్ వ్యాక్సినేషన్ పిక్చర్స్. One wall full of vaccination pictures. One can be Asha Day. One can be Village Health and Nutrition Day. Attend చేస్తున్నారా Village Health and Nutrition Day? ఇంకా శుక్రవారం సభ పెట్టుకున్నాము న్యూట్రిషన్ మీద. నిత్యం ప్రయాణికులతో రద్దీగా ఉండే రైల్వే శాఖలో భద్రతను ఎప్పటికప్పుడు అధికారులు పర్యవేక్షిస్తూ ఉంటారు. విశాఖ జిల్లా గోపాలపట్నం రైల్వే స్టేషన్ పరిధిలో ఈస్ట్ కోస్ట్ రైల్వే శాఖ ఆధ్వర్యంలో మాక్ డ్రిల్ నిర్వహించి ప్రయాణికులను అప్రమత్తం చేశారు. రైలు ప్రమాదాలు జరిగినప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, పట్టాలు అదుపు తప్పినప్పుడు ప్రయాణికులను ఎలా రక్షించాలో డ్రిల్ ద్వారా చూపించారు. ప్రమాదాల్లో ఇరుక్కుపోయిన వారిని బయటకు తీయడానికి టూల్స్ ఎలా ఉపయోగించాలి, ప్రమాదంలో పట్టాలు తప్పిన ప్యాసింజర్ ప్రయాణించే కోచ్లను క్రేన్స్ ద్వారా సురక్షిత ప్రదేశానికి ఎలా చేర్చాలనే అంశాలను నిపుణులు ప్రత్యక్షంగా చూపించారు. ఈ ఆపరేషన్లో మెకానికల్, రెస్క్యూ, ఆర్పీఎఫ్, టెలికమ్యూనికేషన్, ఎలక్ట్రికల్ టీం, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. నల్గొండ జిల్లా పర్యటనలో బీజేపీ చీఫ్ బండి సంజయ్పై దాడి చేయడాన్ని పెద్దపల్లి జిల్లా రామగుండం బీజేపీ నేతలు తీవ్రంగా ఖండించారు. ప్రతిపక్ష పార్టీలను అరెస్టులతో నిర్బంధించడం దుర్మార్గమైన చర్య అని వారు అభిప్రాయపడ్డారు. నల్గొండ ఘటనపై రామగుండం కార్పొరేషన్ బీజేపీ అధ్యక్షులు లక్ష్మణ్ యాదవ్ పార్టీ కార్యకర్తలతో కలిసి మీడియాతో మాట్లాడారు. ప్రజాస్వామ్యబద్ధంగా ప్రతిపక్ష నాయకులు ప్రజా సమస్యలు తెలుసుకుని ప్రభుత్వ తప్పులను ఎత్తి చూపుతూ ప్రజా సంక్షేమం కోసం పాటుపడుతుంటే ప్రభుత్వం అడ్డుకుంటుందని చెప్పి ఆరోపించారు. బీజేపీ పార్టీ ఎదుగుదలను ఓర్వలేకే సీఎం కేసీఆర్ విచక్షణ రహితంగా ప్రవర్తిస్తున్నారని చెప్పి విమర్శించారు. టీఆర్ఎస్ కు బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ బండి సంజయ్ గారు నిన్న నల్గొండ పర్యటనలో రైతులకు ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి దుర్మార్గాన్ని ఎండగట్టడం కోసము రైతులను ఓదార్చి రైతులకు కావాల్సినటువంటి మనోనిబ్బరం కల్పించడంలో భాగంగా నల్గొండ పర్యటనకు వెళ్ళినటువంటి రాష్ట్ర అధ్యక్షుడిపై విచక్షణ రహితంగా ఈ తెలంగాణ రాష్ట్ర సమితి గుండాలు రౌడీల్లాగా అసలు తెలంగాణ రాష్ట్ర సమితి వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నారా ప్రతిపక్షంలో ఉన్నారా తెలుస్తుందా తెలుస్తలేదా వారికి అర్థమైతే లేదు. ప్రభుత్వంలో ఉండి రాస్తారోకోలు చేయడము, ప్రతిపక్ష నాయకులపై దాడి చేయడాన్ని భారతీయ జనతా పార్టీ రామగుండం కార్పొరేషన్ శాఖ తీవ్రంగా ఖండిస్తుంది. ఖబర్దార్ కేసీఆర్, నీకు పరిపాలన చేత కాకుంటే వెంటనే రాజీనామా చేసి ఏదైతే ప్రతిపక్షంలో ఉండి నువ్వు ధర్నాలు రాస్తారోకోలు చేయి, కానీ ప్రతిపక్షంలో ఉన్న నాయకులు ప్రజల సమస్యలు తెలుసుకొని ప్రభుత్వం చేస్తున్నటువంటి తప్పులను ఎత్తి చూపిస్తున్న క్రమంలో మీరు ఈ విధంగా దాడులు చేయడం చాలా దుర్మార్గమైనటువంటి చర్య. అదేవిధంగా పోలీసు వారు కూడా ప్రతిపక్ష నాయకులు ముందస్తు అరెస్టులు చేయడం చాలా దుర్మార్గము. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షునిపై దాడి జరిగిన సందర్భంలో వారి దగ్గరికి వెళుతున్న క్రమంలో మమ్మల్ని అక్రమంగా అరెస్ట్ చేయడం చాలా దుర్మార్గమైన చర్య. ఎందుకంటే ప్రభుత్వంలో నిన్న రాస్తారోకోలు చేసినా కానీ మా రాష్ట్ర అధ్యక్షునిపై దాడి చేసిన సందర్భంలో కూడా చూస్తూ ఉన్నారే తప్ప ఏ విధంగా అడ్డుకోలేదు. కానీ మమ్మల్ని మాత్రం అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. రాబోయే
కాలంలో టీఆర్ఎస్ గుండాలకు తగిన బుద్ధి చెప్పడానికి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు సిద్ధంగా ఉంటారు. కానీ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు క్రమశిక్షణ కానీ కార్యకర్తలు కాబట్టి ఈ దాడులు చేయడం అనేది భారతీయ జనతా పార్టీ సంస్కృతి కాదు కాబట్టి ఓపిక పడుతున్నాం. ఖబర్దార్ కేసీఆర్, ఖబర్దార్ కేటీఆర్. రాబోయే కాలంలో మా రాష్ట్ర అధ్యక్షుని కానీ మా నాయకులపై కానీ ఈ విధంగా దాడులకు చేసినట్టయితే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఒక్క పిలుపు ఇస్తే మీరు ఈ తెలంగాణ రాష్ట్రంలో కూడా పరిపాలన కాదు కదా, మీ పదవుల్లో కూడా కూర్చోవడానికి కూడా సాహసించారని ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ హెచ్చరిస్తుంది. నెల్లూరు జిల్లా గంగాధర మండలం మధురానగర్ వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని బీజేపీ మండల ఇన్ఛార్జి బాలరెడ్డి, బీజేపీ నాయకులు చంద్రమౌళి సందర్శించారు. కొనుగోలు కేంద్రాల్లో సిబ్బంది నిర్లక్ష్యం రైతులు నట్టేట ముంచుతుందని, రైతులు ధాన్యానికి కాపలా కాస్తున్నారని తెలిపారు. ధాన్యం కుప్పల వద్ద పడిగాపులు కాస్తున్నారని చెప్పారు. వెంటనే సీఎం కేసీఆర్ స్పందించి కొనుగోళ్లు సజావుగా జరగాలని సూచించారు. గంగాధర మండల కేంద్రం మధురానగర్ ఐకేపీ సెంటర్ను సందర్శించడం జరిగింది. ఈరోజు ఈ యొక్క ఐకేపీ సెంటర్లో ఇక్కడ ఉన్నటువంటి నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో వారితో మాట్లాడితే గత 4 రోజుల నుంచి కూడా ఇక్కడ కొనుగోలు స్టార్ట్ అయ్యి ఇప్పటికీ నెల రోజులు అవుతుంది. వడ్లు కేంద్రానికి తీసుకొచ్చి రైతులందరూ కూడా నెల రోజులు కూడా ఇక్కడ పడిగాపులు కాసుకుంటా కూడా ఈ వడ్లు ఏదైతే కొనుగోలు చేయాలి, మేము ఏదైతే 6 నెలలు కష్టపడి పండించిన పంటను కొనుగోలు చేయాలని ఇక్కడ గత నెల రోజుల నుంచి వీరిక్కడ వేడి చేస్తుంటే గత 4 రోజుల నుంచి క్రితం ఒక లారీ లోడ్ పోయి ఏదైతే ఇక్కడ అలాట్ చేసినటువంటి జమ్మికుంట అలాట్ చేసినటువంటి రైస్ మిల్కి పోయి ఇప్పటి వరకు కూడా అక్కడ ఆ లారీ ఏదైతే ఉందో అన్లోడు కాకపోను ఇక్కడ ఉన్నటువంటి వడ్లు ఏదైతే ఉన్నాయో ఇప్పటి వరకు కూడా మళ్ళా జోకే పరిస్థితి లేదు. కాబట్టి మేము ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి సూటిగా ఇదైతే ఈ ప్రభుత్వానికి సూచిస్తున్నాం. ఈ ప్రభుత్వంలో సీఎం కేసీఆర్ గారు అన్నారు, మేము రైతు పండించిన పత్తి వరి గింజను కూడా కొనుగోలు చేస్తాం, ఎట్టి పరిస్థితుల్లో కూడా రైతులను ఆదుకుంటామని చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు ఈరోజు ఒకటే గుర్తుపెట్టుకోరి, ఈ యొక్క ఐకేపీ సెంటర్ నుంచి మీకు ఒకటే సూటిగా అడుగుతున్నా మిమ్మల్ని ఎమ్మటే ఈ యొక్క రైతుల కష్టాలు ఏవైతే 6 నెలలు కష్టపడి ఖరీఫ్ సీజన్లో పండించిన పంటను నేలపాలు కాకుండా ప్రకృతి కూడా పరిస్థితులు కూడా చాలా దారుణంగా ఉన్నాయి, వర్షాలు పడే పరిస్థితి ఉంది. కాబట్టి వెంటనే కూడా ఈ యొక్క ఎవరైతే రైస్ మిల్లులు ఉన్నారో రైస్ మిల్లు అందరినీ కూడా మీరు జేసీ గారితోనా కలెక్టర్తోనా వెంటనే మీటింగ్ ఏర్పాటు చేసి ఆ మీటింగ్ ద్వారా కూడా రైస్ మిల్లులందరినీ కూడా వడ్లు కొనే విధంగా రైస్ మిల్లు అందరూ కూడా ఏ ఒక్కరు కుంటి చాక చెప్పకుండా కూడా వడ్లు కొనే విధంగా మీరు చర్యలు చేపట్టాలని మేము బీజేపీ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదే విధంగా కూడా ఏ ఒక్క రైస్ మిల్ ఓనర్స్ ఎవరైతే ఉంటారో యాజమాన్యం ఉంటారో ఆ రైస్ మిల్ యాజమాన్యం కూడా ఈ యొక్క లారీల పేరుతోని ఏదైతే వాళ్ళు సాకులు చెప్పుకుంటా కూడా ఇక లారీలు లేవు, మేము లారీలు పంపించడానికి మా అందుబాటులో లారీలు లేవని అసోసియేషన్ వారికి చెప్తే అసోసియేషన్ వారు కూడా ఒక్కొక్క లారీ కూడా వాళ్ళు కొంత డబ్బును కూడా వాళ్ళు తీసుకునే పరిస్థితి ఉంది. కాబట్టి వెంటనే మీరు కూడా ఈ యొక్క చర్యలు ఏదైతే వడ్లు రైతులు కొనుగోలు చేసే విధంగా రైతులందరి ధాన్యాన్ని కూడా కొనుగోలు చేసే విధంగా మీరందరూ కూడా రైస్ మిల్లకు సీరియస్గా వారికి వార్నింగ్ ఇచ్చి కూడా మేము కొనుగోలు చేయించే విధంగా చేయాలని మేము బీజేపీ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం. నిజామాబాద్ నగరంలోని ధర్నా చౌక్లో బీజేవైఎం యువ మోర్చా ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం చేపట్టారు. నిరుద్యోగ సమస్యలపై నిరసన వ్యక్తం చేశారు. రాష్ట్ర ఏర్పాటు నుంచి ఇప్పటి వరకు ఉద్యోగాలు వస్తాయని మభ్యపెట్టి ఇప్పటికీ కూడా నోటిఫికేషన్ విడుదల చేయకపోవడం దారుణమని బీజేవైఎం యువ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు మహేందర్ అన్నారు. వెంటనే ఖాళీగా ఉన్న ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేని ఎడల పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీజేవైఎం జిల్లా అధ్యక్షులు రాజశేఖర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి విజయ్, బీజేవైఎం కార్యకర్తలు పాల్గొన్నారు. బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షులు భానుప్రకాష్ అన్న పిలుపు మేరకు ఇది 58వసారి నిరుద్యోగ వృత్తి 3016 రూపాయలు ఇవ్వాలని మరియు రాష్ట్రంలో ఖాళీగా ఉన్నటువంటి 1,94,000 ఉద్యోగాలు భర్తీ చేయాలని ఇప్పటి వరకు ధర్నాలు, రాస్తారోకోలు, ఎంఆర్ఓలకు వినతి పత్రాలు, దిష్టిబొమ్మ దహనాలు, షూ పాలిష్ కార్యక్రమాలు ఇలాంటివి ఎన్నో కార్యక్రమాలు చేయడం జరిగింది. ఇన్ని జరుగుతూ ఉన్నా కేసీఆర్ గారిలో ఇప్పటి వరకు చలనం రాలేదు. అయ్యా
తెలంగాణ రాకపూర్వం కేసీఆర్ గారు ఇంటికో ఉద్యోగం వస్తానని పలికిండు. ఆ మాటలు నమ్మి జనాలు ఓట్లేసిన తర్వాత వాళ్ళ ఇంట్లో మాత్రం ఉద్యోగాలు భర్తీ చేసుకున్నాడు. రెండోసారి అధికారం చేపట్టినప్పుడు 3016 రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇస్తామని వాళ్ళ మేనిఫెస్టోలో పొందుపరచడం జరిగింది. ఇప్పటికీ 3 సంవత్సరాలు గడుస్తూ ఉన్నా సుమారుగా ఒక్కొక్క నిరుద్యోగికి డిగ్రీ చదివిన ప్రతి యువడికి 1,20,000 రూపాయలు ఈ రాష్ట్ర ప్రభుత్వం బాకీ ఉంది. అట్టి బాకీని చెల్లించాలని ఈరోజు భారతీయ జనతా యువ మోర్చా ప్రతి జిల్లాలో కలెక్టరేట్ల వద్ద ధర్నా చేయడం నడుస్తూ ఉన్నది. అయినప్పటికీ కేసీఆర్ గారు చెల్లించడం లేదు. మొన్న మిలియన్ మార్చ్ ప్రోగ్రామ్ని ట్యాంకు బండి మీద చేద్దామనే ఒక సదుద్దేశంతో బండి సంజయ్ అన్న గారు పిలుపునిస్తే అక్కడ పర్మిషన్ లేకపోవడంతో ఈరోజు క్యాన్సిల్ చేయబడ్డది. కానీ ఇప్పటికైనా ఆలోచించి ప్రజల కోసం ఈరోజు భారతీయ జనతా పార్టీ పోరాటం చేస్తుందన్న విషయాన్ని కేసీఆర్ గారు గమనించాలి. వాస్తవంగా మీరు నిరుద్యోగ వృత్తి ఇచ్చినా ఉద్యోగాలు ఇచ్చినా ఓట్లు వేసేది మీకే, కానీ ప్రజా సంక్షేమం కోసమే భారతీయ జనతా పార్టీ ధర్నాలు ఈ రాష్ట్ర రోకోలు నిర్వహిస్తూ ఉంది. తెలంగాణ రాకపూర్వం తెలంగాణ కోసం ఆ రోజు సుమారు 1,200 మంది బిడ్డలు ఆత్మహత్యలు. జనగామ జిల్లా లింగాల గణపురం మండలం నెల్లుట్ల గ్రామంలో సర్పంచ్ చిట్ల స్వరూపరాణి భూపాల్ రెడ్డి ఆధ్వర్యంలో సంబరాలు చేసుకున్నారు. మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరిని రెండవసారి ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎంపిక చేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ కి కృతజ్ఞతలు తెలుపుతూ ఆయన చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో కళ్యాణ్ పిఎస్సిఎస్ వైస్ చైర్మన్ విజయభాస్కర్, శ్రీనివాస్ రెడ్డి, నాగరాజు, కడియం యువసేన అధ్యక్షులు నరసింహులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తెలంగాణలో 6 ఎమ్మెల్యే స్థానాలకు నామినేషన్లు, ఏకగ్రీవం కానున్న ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ. బండి సంజయ్ నల్గొండ పర్యటనలో ఉద్రిక్తత, బీజేపీ టీఆర్ఎస్ నేతల మధ్య దాడులు. ప్రభుత్వ పనులు చేసే వారంతా నష్టపోతున్నారు, సంచలన వ్యాఖ్యలు చేసిన వైసీపీ ఎమ్మెల్యే. నెల్లూరు కార్పొరేషన్లో ఎన్నికల కౌంటింగ్, లెక్కింపు ప్రక్రియ మొత్తం కెమెరాలతో చిత్రీకరణ. బొమ్మల రామారంలో కలెక్టర్ పర్యటన, ధాన్యం కొనుగోలు సజావుగా నిర్వహించాలని సూచన. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్ లక్ష్యం సమాజ హితం.